ఇది చాలా తప్పు. అయితే ఏంటి? వాళ్ళు మన శత్రువులు. నీకనిపించట్లేదా? మనం కూడా వాళ్ళలాగా మనుషులమే. మన యజమానులు గొప్ప సైన్యాన్ని, సేవకుల సైన్యాన్ని తయారు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళను దేనికి వాడుకుంటారో నీకర్థమవుతుందా? దేవుని పిల్లలకు విరోధంగా వీరిని వాడుకుంటారు. దయ్యాలు పట్టుకునేలోపు మనం ఇక్కడి నుంచి పారిపోదాం. మీ డ్యూటీ ఏంటంటే ఇక్కడొచ్చే క్రైస్తవులను మోసం చేయాలి. ఆ చర్చిని విడిచిపోయేటట్టు ప్రయత్నించాలి. మాస్టర్ నువ్వే వెళ్లి ఈ పని చేయొచ్చుగా. మనం రాసుకున్న కాంట్రాక్ట్‌లో నువ్వు మాకు ఈ లోకంలో హెల్ప్ చేయాలి. మేము నీకు ఆత్మీయంగా డబ్బులిస్తాము, సహాయం చేస్తాము. చెప్పింది చెయ్యి, నాకు సలహాలివ్వకు. వెళ్ళి క్రైస్తవునిలాగా నటించు. నన్ను గెలిపించు. హాయ్! మేము బలహీనమైన క్రైస్తవులము. మీ చర్చ్ జాయిన్ కావాలనుకుంటున్నాము. ప్లీజ్ మమ్మల్ని లోపలికి రానివ్వండి. కెప్టెన్, ఇద్దరు భయపడే క్రైస్తవులు మనల్ని జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సర్, వీళ్ళెవరో తెలియదు గానీ నా ఆత్మలో వీళ్ళు సాతాన్ ఏజెంట్స్ అని గ్రహిస్తున్నాను. నాకు అలాగే అనిపిస్తుంది.